హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ కోట్స్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీకళాని. ఈరోజు కొన్ని జీవిత సత్యాల్ని చూద్దాం రండి. లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకు వెళితే ఎప్పుడు అసంతృప్తి, బాధ మిగులుతుంది. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తి, అదే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. చెప్పిన మన ఫీలింగ్స్ అర్థం చేసుకొని వారితో జన్మంతా జత నడిచినా నిరుపయోగమే. చెప్పకుండానే మన భావాలను అర్థం చేసుకునే వారి సాన్నిహిత్యంలో కొన్ని క్షణాలు గడిపినా చాలు. ఆ క్షణంలో పొందిన అనుభూతి జ్ఞాపకంగా జన్మంతా మోయటానికి. అది బంధంలో అయినా, స్నేహంలో అయినా. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారని అనుకోవటం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. కొంతమంది పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం, ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినంత బాధ. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచి గుణం చాలా మందికి ఉండదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోను లేరు. వారితో మాట్లాడలేరు, కానీ మర్చిపోలేరు. కలుసుకోను లేరు, అయినా తన జీవితం నుండి వెలివేయలేరు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే మర్చిపోయి బ్రతకలేము, గుర్తొస్తే తట్టుకోలేము. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా వదులుకోలేనంత ప్రేమని పెంచుకోవటం మనసు చేసే మొదటి తప్పు. అవసరం వరకే ఆలోచన, దానిని అలవాటు చేసుకుంటే మనసుకి విశ్రాంతి, మనిషికి శాంతి. ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవటమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. ఒకరిని మోసం చేసి గెలిచానన్న భ్రమలో నువ్వే నిన్ను మోసం చేసుకుంటున్నావు. మోసపోయిన వారు తెలుసుకొని మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడతారు. నువ్వు మాత్రం మోసం చేయాలని చేస్తూ చివరికి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎవరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ విషయాలపై మీ దృష్టి వెళ్ళనంత వరకు మీరు లైఫ్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్